ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల్లో నైరాశ్యం పెరుగుతోందా? ఎగిరెగిరి దంచిన అంతే కూలి, ఎగరకుండా దంచిన అంతే కూలి అన్న ఫీలింగ్ పెరిగిపోతోందా? ముఖ్య నాయకులు సైతం పదవుల గురించి ఆలోచించడం మానేస్తున్నారా? వస్తే రాని పోతే పోని అనుకుంటున్నారా? నిన్నటిదాకా పదవుల కోసం పాకులాడిన చోట ఇప్పుడెందుకా నిరాసక్తత? ఏపీ కాషాయ దళంలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో తాము భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ బీజేపీ నాయకుల్లో ఆశలు మొసలెత్తాయి. ఇక పదవుల జాతరేననుకుంటూ చాలా మంది మురిసిపోయారట. కానీ టైం గడిచే కొద్దీ తత్వం బోధపడుతూ ఏముందులే అనే స్థాయికి వస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. తమ కోటాలో పదవులు దక్కడం సంగతి అలా ఉంచితే వచ్చిన వాటిని ఇస్తున్న తీరు చూసి కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది నోరు మెదపడం లేదని చెప్పుకుంటున్నారు. మాకు ఛాన్స్ అంటూ ఇన్నాళ్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన వాళ్లు కూడా ఇప్పుడు ఎందుకు ఫ్లైట్ టికెట్ డబ్బులు దండగా అనుకుంటున్నట్టు సమాచారం. గతంలో పదవులు అనుభవించిన జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో మేము సైతం అంటూ ప్లకార్డులు పట్టుకొని తిరిగిన వాళ్లంతా ఒక్కసారిగా మూగనోము పట్టడంతో అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలయ్యింది పొలిటికల్ సర్కిల్స్ లో. ఎందుకలా అంటే ఏ పదవి ఎప్పుడు ఎవరిని వరిస్తుందో అర్థం కాని పరిస్థితే అందుకు కారణమన్నది మరో విశ్లేషణ. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, పాక సత్యనారాయణకు రాజ్యసభ సీట్ ఇవ్వడం చూశాక ఇక ఎవ్వరూ నోరెత్తకూడదని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. మనకు కూడా ఒక ఛాన్స్ రావాలంటే నోరు మూసుకొని కూర్చోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ బీజేపీ సీనియర్స్ అదే మెయింటైన్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆ షేర్ లెక్కలో లేనిది కావడమే ఈ సైలెన్స్ కు మరో కారణమన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్తో పొలిటికల్ హీట్ పెంచే నేతలు సైతం ఉన్నట్టుండి మౌనవ్రతం పాటించడం మాత్రం ఏపీ బీజేపీలో చర్చనీయాంశంగా ఉంది. ఈ సైలెన్స్ కు తగిన ప్రతిఫలం దక్కుతుందో లేక మొనోళ్లు కామ్గానే ఉన్నారు కదా, లెట్ దెమ్ ఎంజాయ్ అని పార్టీ పెద్దలు అనుకుంటారో చూడాలి మరి.